మీకు ఆన్సర్ చేస్తారు. కీర్తన గారైనా లక్ష్మి గారైనా మీకు ఆన్సర్ చేస్తారు. సరే కీర్తన గారు, మనం ఓవరాల్ గా మహిళలకు జరిగిన అన్యాయం గురించి ఈ రోజు మనం మాట్లాడుతున్నాము. అంటే మనం ఎవరికి సపోర్ట్ కాదు, నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఏం కాదు, ఒక అన్యాయం జరిగింది కాబట్టి దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఈ రోజు చేబ్రోలు కిరణ్ చేసిన దానిపైన, నిజంగా కూటమి ప్రభుత్వం చేసిన దానిపైన కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి రజని, ముందుగా మీకు అలాగే ఫ్యామిలీ పెద్దలకి ప్రైమ్ నైన్ వీక్షకులకు నమస్కారం. ఇన్ని మాట్లాడుతున్న చిన్నపరెడ్డి గారు ఫస్ట్ ఆయన రెక్టిఫై చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలి. ప్రభుత్వం ఏదైనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని సతీమణిని అలా మాట్లాడడం తప్పు అని కుటుంబ పెద్దలందరూ ఒక మాట పైన ఉన్నాము. అలాగే వెంటనే యాక్షన్ కూడా తీసుకున్నాం. గత ప్రభుత్వంలో ఇటువంటి మాటల కన్నా 100 times నీచంగా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని, పిల్లల్ని, లోకేష్ గారి సతీమణిని, అలాగే భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా చాలా చాలా నీచంగా వ్యక్తిగతంగా విమర్శించిన రోజు యాక్షన్ దేవుడెరుకు. ఇది తప్పు అని ఖండించిన నాయకులు కూడా వైసీపీ పార్టీలో లేరు. టు బి ఫ్రాంక్, దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బోరగడ్డ అనిల్ ఇష్యూలో అంత ఘోరంగా హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొని వచ్చి మరి నేను రేప్ చేస్తాననే మాట ఆయన మాట్లాడిన రోజు, అతను మా గాయవర్గం కాదు, మేము అతను మా సింపథైజర్ మాత్రమే. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్ కూడా చిన్నపరెడ్డి గారు మీరు వినకపోతే ఎట్లా? మీకు ఆన్సర్ చేస్తున్నారు కదా, వినండి. లేదు, నేను చెప్పేది బోరుగడ్డ అనిల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మిగతా విషయం మాట్లాడండి మీరు. అదే నేను చెప్పబోతున్నాను. బోరగడ్డ అనిల్ మీ పార్టీకి సంబంధం లేదు, మీ సింపథైజర్ అని మీరు చెప్పుకున్నా, మీ ప్రభుత్వంలో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాడు మన సింపథైజరో కాదా పక్కన పెట్టండి. ఒక ఆడపిల్లని షర్ట్ కాలర్ హ్యాంగర్ కి తీసుకొని వచ్చి రేప్ చేస్తానంటే తప్పు కాదా? సభ్య సమాజం సిగ్గుపడే స్టేట్మెంట్ కాదా? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వేయలేదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఈయన ఇంట్లో కుటుంబ సభ్యులాగానే ఆడపిల్లలు కాదా? అంటే నీ పార్టీ వాడు తప్పు చేస్తేనే మాట్లాడతావా? నీ ప్రభుత్వ హయాంలో ఒకటి తప్పు చేస్తే మాట్లాడవా? అలాగే పోసాని కృష్ణమురళి మీ పార్టీ వాడే కదా, ఆర్జీవి మీ పార్టీ సింపథైజరే కదా, సిరెడ్డి మీ పార్టీ సింపథైజరే కదా. మీరు అధికారికంగా పదవులు కూడా ఇచ్చున్నారు కదా పోసాని కృష్ణమురళి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. మీరు సినిమాలు కూడా తీయించుకున్నారు ఆర్జీవి చేత. ఇటువంటి ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడారండి? ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎవరైతే విమర్శించి నీచంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే మీ హయాంలో పదవులు ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ రోజా గారు, అనిల్ గారు, పేర్నేని నాని గారు, అంబటి రాంబాబు గారు. పేర్నేని గారు అరే సన్నాసి ఆయన మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారిని. రోజా గారు ఆయన వ్యక్తిగతంలో మాట్లాడుతుంది. అంబటి రాంబాబు గారు మాట్లాడారు అన్నారు కదా, అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి ఒక్క మాట తప్పు చూపించారు. ఒక్కటే, రెండో మాట్లాడద్దు. మీరు నెక్స్ట్ డిబేట్ కి రండి, మేము వీడియోస్ అన్ని సేకరించి మీకు తీసుకొని వచ్చేస్తాను. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. శుద్ధ పూసలని మీరు చెప్పుకుంటే సరిపోదు. మీ కార్యవర్గాన్ని ప్రజలు చెప్పాలి, ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మీరు గమనించాలి. టు బి గమనించండి. ఈ రోజు మీరు ఒక నిమిషం ఆగండి సార్, పక్కన పెట్టండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమనాలి? కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధికార పార్టీకి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు అబ్బాయి కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది తప్పు అనే స్టాండ్ పైన మేము నిలబడుకొని ఉన్నాం. మీరేమని తప్పించుకుంటున్నారు? బోరగడ్డ అనేది సంబంధం లేదు. కృతజ్ఞత చెప్పడం కాదు. ఓకే సార్, ఇక్కడ మీ పార్టీనా ఇంకొక పార్టీనా కాదు, మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నారా లేదా? బోరగడ్డ అనేది మీ పార్టీ వ్యక్తి కాదనుకుందాం, కానీ మీ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న మాటలే కదా అవి. అంత నిజంగా మాట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? శ్రీరెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడింది? ఏం చేస్తాం సార్ కృష్ణాంజనేయులు గారు? మీకు తెలుసు కదా అన్ని విషయాలు. ఆయనకు తెలిస్తే ఆయన ఏం చేస్తారండి? ఆయన అధికారంలో ఉన్నారా? మీరు నాకు ఆన్సర్ చేయండి ఫస్ట్. మీ ప్రభుత్వంలో ఎందుకు మేడం ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ వేలో జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసిన మాట నిజం. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసిన రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? అవును, నా అభిమానులకు భయం వస్తుంది, బీపీలు వస్తాయి, పగలు కొట్టేస్తారు. ఇలా ఎంకరేజ్ చేశారు వాళ్ళని, ఒక ఉన్మాదుల్లాగా క్రియేట్ చేశారు. అటువంటి స్టేట్మెంట్స్ మేము ఇస్తున్నామా? మాటికి ముందు వైసీపీ వాళ్ళు ఒక మాట అంటారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు. ఏం మేడం, నేను వచ్చి ఆయన వ్యక్తిగత ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి వాళ్ళ వైఫ్ నో వాళ్ళ పిల్లలనో నేను వ్యక్తిగతంగా మాట్లాడితే ఈ డిబేట్ లో ఆయన అంటా నన్ను చెప్పు తీసుకొని కొడతానమ్మా అని? లేదు, వేరే వాళ్ళని అండా అంటే మనకు విజ్ఞత ఉండాలి కదా. ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి అంశాలు మనం టచ్ చేయకూడదు, ఫ్యామిలీ మ్యాటర్స్ ను ఇన్వాల్వ్ కాకూడదు అని ఇంకిత జ్ఞానం లేకుండా
ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి పేషెన్స్ ని వీళ్ళు టెస్ట్ చేశారంటే మాటికి ముందు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడమే. అరే మీరు చేసుకుంటారా ఆయన నన్నెందుకు పడి ఏడుస్తున్నారన్న మాట మీద ఆయన చొప్పు చూపించాడు. అప్పటికన్నా బుద్ధి వస్తుందేమో అని, అయినా కూడా బుద్ధి రాకుండా అదే పరంపర కొనసాగించిన వీళ్ళు కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఒక్కసారన్నా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు, మీకు ఆ విలువ ఇచ్చినందుకు ఫస్ట్ మాట మీరు థ్యాంక్ యూ, వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అలాంటి మాటలు ఎవరు ఒప్పుకోకూడదు, మేమైనా ఒప్పుకోకూడదు, మీరైనా ఒప్పుకోకూడదు అనే మాట అనుంటే ఈ రోజు నేను మేము టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చి ఉండదు. నేను అప్పటి నుంచి ఓపిక్ గా ఎందుకున్నానంటే ఆయన ఒక మాట అంటాడేమో, లేదు కృష్ణాంజలి గారిని టార్గెట్ చేస్తారు, కుటుంబ అధికార ప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు తప్ప ఇది తప్పు. ముమ్మాటికి ఎవరైనా వ్యక్తిగత జీవితంలోని అంశాలు మాట్లాడకూడదు, ఎస్పెషల్లీ భార్యల్ని పిల్లల్ని తేకూడదు. ఆ మాట ఒక్కసారి అనట్లేదు. కనీసం మా ప్రభుత్వంలో యాక్షన్ తీసుకోలేదు, మీ ప్రభుత్వం మీరు యాక్షన్ తీసుకున్నారని మాట్లాడలా. ఈ రోజు మీరు ఏదో అరెస్ట్ చూపించాం దానికే థ్యాంక్స్ చెప్పాలి, పూలదండలు వేయాలి, మేము బాజాలు పోతాలంటే మా వల్ల కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, 111 బిఎస్ పెట్టించు, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తా. మీడియా ముఖంగా ఖచ్చితంగా చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూడలేదు, లేకపోతే కూటమని చూడలేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాం. మీ పార్టీ అధికారంలో ఏం చేసేవారు అమ్మా అంటే ఏమి చేయలేకపోయాను, మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పుద్దపూస మాటలు నేను మాట్లాడతాను, ఎందుకంటే మేమేం చేయలేం కాబట్టి అని అంటున్నాడు ఆయన. అదే చెప్పాలి ఇంక మీ గురించి. కూడా మీరే చెబుతానంటే మీరు చెప్పొచ్చు, పుద్దపూస మాటలు నోరుంది మాకేం మాట్లాడారు. మీ అధికార ప్రతినిధులు కూర్చొని నా గురించి మాట్లాడాడు. ఆ రోజు మీ పార్టీ ఏం యాక్షన్ తీసుకుంది, మీ అధికార ప్రతినిధే కదా. అమ్మా మీరు హీరోయిన్ లాగా ఉన్నారు, ఇంప్రెస్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు మీకు సినిమాలో అవకాశం ఇస్తారని మీ నేషనల్ స్పోక్స్ పర్సన్ రవీంద్ర రెడ్డి గారు నన్ను అన్నారు. నేను కేసు పెట్టాను, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మీ పార్టీ ఏం యాక్షన్ తీసుకుంది? మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సనే కదా, అప్పుడు మీ మీద యాక్షన్ తీసుకున్నారా మీ పార్టీ వాళ్ళు? మీ పార్టీలో అధికార ప్రతినిధులు మాట్లాడుతుంటే మేము కంప్లైంట్ ఇచ్చాం, కనీసం ఆ కంప్లైంట్